హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శ్రీవేల్ చంద్రకుమార్. ఒక జిల్లా, ఒక ఆలోచన, నీటి కొరతతో పోరాడుతున్న ప్రాంతాన్ని నీటి సంపదగా మార్చిన ఒక అద్భుతం. అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్ట్ సాధించిన విజయం ఇప్పుడు రాష్ట్రం మొత్తం నిలబడి చప్పట్లు కొడుతోంది. అన్నమయ్య జిల్లాలో ఒకప్పుడు భూగర్భ జలాలు పడిపోయి తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్న ప్రాంతం. బోర్వెల్స్ ఎండిపోవడం, రైతులు ఒకే పంటకు పరిమితం అవ్వడం, తాగునీటి సమస్యలు ఇవి ఇక్కడ ప్రజల దైనందిక జీవితంలో భాగాలు. కానీ సరైన ప్రణాళిక, క్రమబద్ధమైన అమలు మరియు నిబద్ధతతో తీసుకున్న చర్యల వల్ల అదే జిల్లా ఇప్పుడు నీటి సంరక్షణలో ఆదర్శంగా మారింది. జలధార ప్రాజెక్ట్ మరియు దాని వెనుక ఉన్న సమర్థమైన నాయకత్వం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఒక సాధారణమైన పథకం కాదు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఒక విప్లవం. ఆయన పనితీరు చాలా ప్రత్యేకమైనది. పైలల్లో నిర్ణయం తీసుకోవడం కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రజలతో నేరుగా మాట్లాడడం, సమస్యల గురించి వెంటనే పరిష్కారం చూపించడం ఆయన నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. జలధార ప్రాజెక్టులో భాగంగా చెరువుల పునరుద్ధీకరణకు పెద్దపీట వేశారు మన కలెక్టర్ గారు. పుడికితో నిండిపోయిన చెరువులను శుభ్రపరచడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, చెక్ డ్యాములు, పెర్కులేషన్ ట్యాంకులు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి చొచ్చుకుని పోయేలా చేశారు. గ్రామాల్లో నీటి నిల్వ సదుపాయాలను పెంచడం ద్వారా నీటి వృధాను గణనీయంగా తగ్గించారు. ఈ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మదనపల్లె, రాయచోటి పరిసరాల్లో భూగర్భ జలాల మట్టం పెరిగింది. ఒకప్పుడు ఎండిపోయిన బోర్వెల్స్లో మళ్లీ నీటితో నిండాయి. రైతులు మళ్లీ రెండో పంట వేయగలిగే స్థితికి చేరుకున్నారు. తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గింది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ విజయం కాదు, ప్రజల జీవితాల్లో వచ్చిన నిజమైన మార్పు. ఈ విజయానికి మూల కారణం నిశాంత్ కుమార్ గారి నాయకత్వం. ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించారు. ప్రభుత్వం ఒక్కటే చేస్తే మార్పు పూర్తి కాదు, ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన గ్రహించారు. అందుకే గ్రామస్తులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మార్చారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నీటి విలువను వివరించి వారు స్వయంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు మన కలెక్టర్ గారు. దీంతో జలధార ఒక ప్రభుత్వ పథకం నుంచి ప్రజల ఉద్యమంగా మారింది. అలాగే ఆయన అమలు చేసిన మానిటరింగ్ విధానం కూడా ఈ విజయానికి కీలకమని చెప్పవచ్చు. ప్రతి పనిని డేటా ఆధారంగా ట్రాక్ చేయడం, ఎక్కడ లోపం ఉన్నా వెంటనే సరిదిద్దడం, అధికారుల మధ్య సమన్వయం సాధించడం, ఈ విధానం వల్ల పనులు వేగంగా పూర్తయ్యాయి. ఒక నాయకుడు ముందుండి పని చేస్తే టీం ఎలా మారుతుందో ఆయన నిరూపించారు. ఇలాంటి నీటి సంరక్షణ విధానాలు ప్రపంచంలో కూడా చాలా విజయవంతంగా అమలయ్యాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్ వంటి దేశం తీవ్ర నీటి కొరత ఉన్నప్పటికీ డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రీసైక్లింగ్ టెక్నాలజీస్తో నీటిని సమర్థంగా వినియోగిస్తోంది. అలాగే సింగపూర్లో నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించే విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియాలో వర్షపు నీటి సేకరణ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ విధానాలు సమర్థంగా అమలవుతున్నాయి. ఈ ఉదాహరణలన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి అంటే సరైన దిశలో కృషి చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమే అని. అన్నమయ్య జిల్లాలో అమలైన జలధార ప్రాజెక్ట్ కూడా ఈ అంతర్జాతీయ మోడల్స్కి సరితూగేలా నిలిచింది. ఈ విజయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. జలధార, జలహారతి కార్యక్రమానికి నిశాంత్ కుమార్ గారిని నోడల్ అధికారిగా నిర్మించడం ఆయన పనితీరుకు వచ్చిన గౌరవం. ఇప్పుడు రాష్ట్రం ముందున్న లక్ష్యం ఒక్కటే, అన్నమయ్య జిల్లాలో సాధించిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించడం. ప్రతి జిల్లాలో నీటి నిల్వలు పెరగాలి, భూగర్భ జలాలు పునరుద్ధరించాలి, రైతులకు శాశ్వతమైన పరిష్కారం అందాలి. ఈ దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఒక అధికారిని గుర్తించేది అతని పదవి కాదు, అతని పనితీరు. అన్నమయ్య జిల్లాలో నిశాంత్ కుమార్ గారు చూపించిన నిబద్ధత, పట్టుదల, ప్రజలతో కలిసిపోయే స్వభావం ఈ విజయానికి మూలమని చెప్పవచ్చు. ఆయన చేసిన పని కేవలం ఈ జిల్లాకు మాత్రమే పరిమితం కాదు, మొత్తం రాష్ట్రానికి మార్గదర్శకం. జలధార విజయం జిల్లాకు గర్వకారణం, రాష్ట్రానికి దిశానిర్దేశం. నీరు నిలిస్తేనే భవిష్యత్ నిలుస్తుంది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చూపించిన దారి ఇప్పుడు రాష్ట్రం మొత్తం నడవబోతోంది. హ్యాట్స్ ఆఫ్ టు కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.